మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకుపోతోంది. ఏక్నాథ్ షిండే శివసేనతో జతకట్టిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లను మహాయుతి కూటమి ముందంజలో ఉంది. ముంబై మున్సిపాలిటీలో 115కు పైగా స్థానాలు, మహారాష్ట్ర మున్సిపాలిటీలో 1200కు పైగా స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యం కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మహాయుతి కూటమి ముందంజలో ఉన్నట్టుంది. గెలిస్తే ఏ పార్టీకి ఎక్కువ లాభం చేకూరుతుందంటారు కృష్ణ? సుమిత్ర, బిఎంసి ఎన్నికల్లో మహాయుతి స్పష్టమైనటువంటి విజయాన్ని సాధించింది. ఇప్పటికే 116 స్థానాల్లో మహాయుతి కూటమి గెలుపొందింది. మ్యాజిక్ ఫిగర్ 114, కానీ 116కి చేరుకుంది మహాయుతి కూటమి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూటమి అయినటువంటి మహాయుతి ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. మొత్తం 227 సీట్లకు గాను మెజార్టీ కావాల్సిన 114 సీట్లలో ఇప్పటికే 116 సాధించింది. తాజా ట్రెండ్స్ చూస్తుంటే మహాయుతి ఇంకా 120 నుంచి 130 సీట్ల వరకు కూడా గెలుపొందే అవకాశం ఉంది. ఇక మహా వికాస్ అఘాడి ఎంవీఏ, ఉద్ధవ్ శివసేన, అదేవిధంగా కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఈ పార్టీ మహా వికాస్ అఘాడి ఎంవీఏ 80 నుంచి 90 సీట్ల వరకు కూడా గెలుపొందే అవకాశం ఉంది. ఇతరులు స్వతంత్రులు కలిపితే 10 నుంచి 15 సీట్లు. అంటే మహాయుతి ఒంటరిగా బిఎంసీపై పట్టు సాధించే స్థాయికి చేరుకుంది. ఎందుకు ఈ యొక్క బిఎంసీ అనేది చాలా కీలకం? మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు కూడా జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు కూడా దాదాపు అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ కూటమికి ఎక్కువ కార్పొరేషన్లు కూడా వస్తున్నాయి. కానీ ముంబై ఎందుకు కీలకం అన్నది మనం చూసుకుంటే, బిఎంసి దేశంలోనే అత్యంత ధనవంతమైనటువంటి మున్సిపల్ సంస్థ అని చెప్పొచ్చు. దానికి వార్షిక బడ్జెట్ చూస్తే 74,000 కోట్లకు పైగా ఉంది. ముంబై నగర పాలన, అదేవిధంగా కాంట్రాక్టులు, అభివృద్ధి పనులపై కూడా పూర్తి నియంత్రణ ఈ బిఎంసీదే ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ బిఎంసీ ఎన్నికలు అన్నది సెమీఫైనల్ లాంటిదని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవర్ బ్యాలెన్స్ ఎవరికి ఉంటుంది అన్నది కూడా ఇందులో స్పష్టమవుతుంది. శివసేన 2 వర్గాలు చీలిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నికలు. షిండే శివసేన మహాయుతిలో భాగస్వామిగా ఉంది. ముంబైలో నిజమైన శివసేన తామేనని నిరూపించుకుంది ఈ ఎన్నికలతో. బిఎంసీపై పట్టు, అంటే సంస్థాగతంగా బలం సాధించింది, ఆర్థికంగా కూడా బలం సాధించిందని చెప్పొచ్చు. ఇక ఉద్ధవ్ థాక్రే శివసేన యూబీటీ 2015లో బిఎంసీ పైన ఉద్ధవ్ శివసేన ఆధిపత్యం సాధించింది. అయితే ఇప్పుడు అది ఓటమి సాధించింది. అంటే ముంబైలో ఆ పార్టీ బలహీనపడింది. క్యాడర్, ఫండ్ ఈ ప్రభావం తగ్గే ప్రమాదం అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ముంబైలో నెంబర్ 1 పార్టీగా బీజేపీ ఎదిగింది. రాష్ట్రంలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయ పట్టు మరింత బలపడిందని చెప్పొచ్చు. 2029 లోక్సభ తదుపరి అసెంబ్లీకి కూడా బలమైనటువంటి పునాదుల్ని బీజేపీ వేసుకుందనే చెప్పొచ్చు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పరిస్థితే రోజు రోజుకి దిగజారిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ కూడా ముంబై రాజకీయాల్లో కాంగ్రెస్ కేవలం 10-15 సీట్ల కన్నా తక్కువగానే అది గెలుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక మేయర్ మహాయుతి నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తే మేయర్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. కానీ షిండే వర్గం మాత్రం పట్టుబడుతుంది, తమకు మేయర్ పదవి ఇవ్వాలని పట్టుబడుతుంది. మరి ఈ యొక్క రాజీ చర్చలు జరిగిన తర్వాత ఎవరు అన్నది స్పష్టం అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా ఈ ఫలితాలు కొనసాగే అవకాశం ఉంది. స్టాండింగ్ కమిటీ, అదేవిధంగా కీలక విభాగాలపైన, అంటే మేయర్ పదవి ఒక పార్టీకి ఇస్తే మిగతా స్టాండింగ్ కమిటీలలో మిగతా పార్టీకి, భాగస్వామ్య పార్టీలకు కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. సో మహారాష్ట్ర అసెంబ్లీ రాజకీయాలపైన ఈ మున్సిపల్ ఎలక్షన్ల ప్రభావం, ముఖ్యంగా బిఎంసీ ఎన్నికల ప్రభావం దీర్ఘకాలంలో ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. బిఎంసీ ఫలితాలంటే ముంబై మాత్రమే కాదు, మహారాష్ట్ర రాజకీయాల దిశను మార్చే తీర్పనే రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట.
మిగతా చోట్ల కూడా అంటే మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ లో ఏదైతే నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ప్రస్తుతం బీజేపీ ట్రెండ్ లో ఉంది. భారీ ఆధిక్యం దిశగా కూడా అక్కడ నడుస్తుంది. పూణే మున్సిపల్ కార్పొరేషన్, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్, ఉల్లాస్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వీటన్నిటిలో కూడా బీజేపీనే మహాయుతి కూటమిని అధిక స్థానాలు సాధించింది. రైట్.